శృంగవరపు కోట మాకు పరిహారం వద్దు, మా భూమిలే మాకు ముద్దు. జిందల్ పరిశ్రమకు భూములు ఇచ్చిన బాధ్యతలు 5 సంవత్సరాలలోపు కంపెనీ పెట్టలేదు కాబట్టి మళ్లీ రైతులు భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులతో మా ఉద్యమాన్ని ఆపలేరు. మా సమస్యలు పరిష్కరించుకుంటే మా ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్తాం. మా భూమిని మేమే షాక్ చేసుకుంటాం. శృంగవరపు కోట పట్టణ కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్న జిందల్ భూ నిర్వాసితులు మేము మొదటి నుంచి భూములు ఇవ్వమని, మా భూములు మాకు ఇచ్చేయండి రైతులు స్పెషల్ ఆఫీసర్ కి వినతి పత్రం ఇచ్చారు. గౌరవ కలెక్టర్ గారు కి వచ్చిన రిప్రజెంటేషన్స్ జిందాల్ నిర్వాసితులు పెట్టుకున్న దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తుల మీద జెన్యూనిటీ డిసైడ్ చేయమని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఆ నిర్వాసితుల తాలూకా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఆ అందజేసినవి ప్లస్ ఇక్కడ కొన్ని నేను రిప్రజెంటేషన్స్ తీసుకున్నాను రైతుల దగ్గర నుంచి. నిర్వాసితులు ఇచ్చిన అప్లికేషన్స్ ఇప్పటి వరకు నాకు 11 వచ్చాయి. ఈ 11ని కూడా పరిశీలించి ఇందులో జెన్యూనిటీ చూసి దీని మీద సమగ్రమైన రిపోర్టు నేను కలెక్టర్ గారికి అందజేస్తానండి. వీళ్ళు చెప్పినది రెండోది ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ప్రకారంగా వీళ్ళు కొంతమంది మాకు భూములు తిరిగి మన కొంతమంది అంటున్నారు, కొంతమంది మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అని అంటున్నారు. సో ఈ రెండు అభిప్రాయాలను కూడా గౌరవ కలెక్టర్ గారికి వీళ్ళు తీసుకున్న రిప్రజెంటేషన్స్ ప్రకారంగా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. నమస్కారం అండి. నా పేరు వి పార్వతి, కిల్తంపాలెం పంచాయతీ, కొత్తడ్డది గ్రామం, ఎస్కోట మండలం, విజయనగరం జిల్లా. నేను బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక పోరాట కమిటీ నుంచి మాట్లాడుతున్నానండి. మేము 2007లో కూడా అప్పుడు పబ్లిక్ హీరింగ్ పెట్టేటప్పుడు కూడా మేము భూములు ఇవ్వము అని చెప్పాము జిందాల్ పరిశ్రమకి. అలాగే అప్పుడు కూడా 100% అప్పుడు వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే భూమి ఇవ్వలేదు. ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే, మీకు భూమి పోతుంది, మీరు నష్టపోతారు కాబట్టి భూమికి దూరం అవుతారు, డబ్బులకి నష్టపరిహారంకి దూరం అవుతారు కాబట్టి మీరు ఎలాగైనా డబ్బులు తీసుకోండి అంటేనే జనాలు భయపడుతూ, ఇక్కడ ఏదైతే అధికారులు ఇక్కడ ఉన్న అధికారులు కూడా భయపిస్తేనే ప్రజలు జిందాల్ పరిశ్రమ కోసం ఇచ్చారు. బాక్సైట్ అనుమతులు రద్దయిపోయి ఇప్పుడు ఏదైతే జిందాల్కి కేటాయించిన భూములు ఉన్నాయో అవి వెంటనే పరిశ్రమ 5 సంవత్సరాల్లోగా కట్టి తీరాలి. కట్టలేదు కాబట్టి ఆ భూములు ప్రభుత్వం తీసుకొని మళ్ళీ రైతులకి వెంటనే పంచిపెట్టాలని మేము డిమాండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అదే డిమాండ్లో ఉన్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మాకు 2014 జీవో వచ్చింది, మేము ఎలాగైనా మీ భూములు తీసుకుంటామని. ఈ మధ్య కాలంలో ఎక్కడ లేని పోలీసులు పెట్టాలని తీసుకొచ్చి 2 బళ్ళు పెట్టి రైతులు రోడ్డు ఎక్కనీయకున్నా, భూముల దగ్గరికి వెళ్ళనీయకున్నా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ, ఇప్పటికైనా కలెక్టర్ గారు ఏమంటున్నారంటే, మీరు భూములు నష్టపరిహారం తీసుకోండి, లేకపోతే భూమికి దూరం అయిపోతారు, డబ్బులకి దూరం అయిపోతున్నారు అన్నారు. మా ప్రాణాలు పోయినా మాకు భూమే కావాలి తప్ప మాకు పరిశ్రమలు వద్దు, ఇక్కడ మాకు వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలకు వద్దు. ఇక్కడంటే MES పార్కులు అంటున్నారు. పార్కులు ఎవరికండి కావాలి? మాకు కావాలా? అక్కడ వచ్చి ఎక్కడెక్కడో ఉన్న విదేశాల నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తారు. ఇక్కడ మాకు పాచి పనులు చేయిస్తారు. అది అవసరం మాకు ఉద్యోగాలు వద్దు, వాళ్ళ పరిశ్రమ ఇక్కడ పెట్టొద్దు, మా భూములే మాకు కావాలని ఇదే మా ప్రధాన డిమాండ్. ఇప్పటికైనా వాళ్ళు ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా మేము ఎప్పటికైనా మా భూముల్లోకి వెళ్తామో, మా భూములు సాధించేంత వరకు మా పోరాటం ఆగదు. జిందాల్ నిర్వాసులు ఎవరైతే ఉన్నారో ఆ జిందాల్ నిర్వాసులు మాకేమైనా చెప్పుకోండి అని చెప్పేసి ప్రత్యేకంగా భూసేకరణ కోసం జిందాల్ కోసం ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ని పంపించారు. ఆ కలెక్టర్ మేము సూటిగా చెప్పింది ఏమంటే, ఆ రోజు జిందాల్ టైంలోనే జిందాల్ కోసం తీసుకుంటారు అన్నప్పుడే ఇక్కడ ఫ్యాక్టరీ కట్టరు, కానీ భూమి తీసుకుని రియల్ ఎస్టేట్ చేస్తారని ఆ రోజు చెప్పాం. ఈ రోజు ఏమో ఉన్న భూమిని ఇండస్ట్రియల్ రియలైజ్ చేయడం కోసమే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. ఇప్పటికి తగే చెప్పింది ఏమంటే, మీరు భూమి తీసుకున్నారు, కంపెనీ కట్టలేదు కనుక ఆ పేద రైతులకే తిరిగి మనం ఆ భూమి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసాం. ఆ రోజు షేర్లు అని చెప్పారు, అవి కూడా అవన్నీ డూప్లికేట్ షేర్లు, కాగితాలు అని చెప్పేసి అవి ప్రొడ్యూస్ చేసాం, అవి చల్లవని చెప్పేసి. ఇక్కడ ఎక్కడా చట్టంలో లేని విధంగా ఇక్కడ అంతా వ్యవహారం నడిచింది కనుక చట్టానికి లోబడే ఇప్పుడు ఎవరైతే
భూములు ఇచ్చిన రైతులందరికీ ఈ భూములు అప్పగించాలి. అప్పగించే వరకు పోరాటం అయితే కలెక్టర్లు లేకపోతే రాజకీయ నాయకులు ఎంత జందాలకి అనుకూలంగా వ్యవహరించినా సరే నిర్వాసితులు మాత్రం మరికొంత ఉవ్వెత్తున పోరాటంలో ఉంటారు కనుక మీరు ఈ పోరాటాన్ని తలొక్కుతారో లేకపోతే పేదలని చెప్పేసి దయతో వెనక్కి తీసుకుంటారో వెంటనే ఆ కంపెనీ ఆ విషయాల్ని వెనక్కి పెట్టి వెంటనే వీళ్ళకి భూములు అప్పగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను.